నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మైక్ ముందుంటే మాటల మంటలే. పబ్లిక్ మీటింగ్ లో పవర్ఫుల్ పంచ్ డైలాగ్స్ పేలాల్సిందే. మాటలతోనే మంటలు పుట్టిస్తారు, మాటలతోనే ప్రత్యర్థులను చిత్తు చేస్తారు. దట్ ఈస్ పాలిటిక్స్. ఇదంతా తెర ముందు మాత్రమే. ఇక తెర వెనక తతంగం గురించి అయితే చెప్పక్కర్లేదు. నాయకుల మాటలకు అడ్డు అదుపే ఉండదు. ఆఫ్ ద రికార్డు పేరుతో ఆన్ ద రికార్డుగానే డైనమైట్స్ పేల్చుతున్నారు లీడర్లు. చిట్ చాట్ లో చెప్పలేనంత డాష్లు వల్లవేస్తున్నారు. నీతులు మాట్లాడాల్సిన నేతలే బూతులు మాట్లాడుతున్నారు. మైక్ కట్ అయ్యాక మనసులో మాట బయటకు చెప్తున్నారు. తాజాగా సీఎం రేవంత్ మాజీ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. ముందుంది ముసళ్ల పండగ అంటూ రెచ్చిపోయారు. ఆఫ్ ద రికార్డు గుసగుసలకే నేతలు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? పొలిటికల్ మిర్చి మసాలాకు కేర్ ఆఫ్ చిట్చాటేనా? చీప్ పాలిటిక్స్ తో క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతవరకు కరెక్ట్? హ్యూమిలియేషన్, బాడీ షేమింగ్స్ తో లీడర్లు ఎందుకు బరి తెగిస్తున్నారు? చిట్ చాట్ చిటపటలపైనే ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య చిట్ చాట్ వార్ పీక్స్ కు చేరుకుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. రాష్ట్రంలో దర్యాప్తు జరుగుతున్న పలు కేసులను ఈడీ తీసుకుందన్నారు రేవంత్. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లొచ్చు, రాష్ట్రం కోసం ఆయన పనిచేస్తానంటే ఎవ్వరూ అడ్డుకోరన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది తాను కాదన్నారు రేవంత్ రెడ్డి. ఛాలెంజ్ చేయడం, కోర్టుకెళ్లి స్టే తెచ్చుకోవడం కేటీఆర్ కు అలవాటేనన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలపై తనదైన శైలిలో స్పందించారు కేటీఆర్. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా? దాంతో తనకు సంబంధం ఉన్నట్టు ఆధారాలున్నాయా? దమ్ముంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. తన ముందు నిలబడే ధైర్యం లేక చిట్చాట్లు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం రేవంత్ కు కొత్తేం కాదన్నారు. తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు కేటీఆర్. రాజకీయ నాయకులే కాదు, వాళ్లను ఫాలో అయ్యే కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలతో ప్రత్యర్థులను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వ్యక్తిత్వ హననం చేస్తుండటంతో అనేక మంది డిమోరల్ అయ్యారు. బాడీ షేమింగ్ తో బాధపడినోళ్లు కోకొల్లలు. ఇదే చిట్ చాట్ చిటపటల గురించి ఇవాళ డిబేట్ లో మనము మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఉపాల్ లక్ష్మణ్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అండ్ అలాగే బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ ఏల్చల్ దత్తాత్రేయ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు చరణ్ కౌశిక్ యాదవ్ గారు స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. నమస్కారం అండి అందరికీ. నమస్తే. రైట్. సో ముందుగా ఉపాల్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు, తెలంగాణలో ఏం జరుగుతోంది అంటే అభివృద్ధికి సంబంధించి ప్రతిపక్షం ఏదైనా సూచనలు సలహాలు ఇస్తే తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము, ఢిల్లీ వెళ్ళొచ్చు, రాష్ట్రం కోసం పాటుపడితే మాకు వచ్చినటువంటి అడ్డేం లేదు అని ఇటువైపు చెప్తుంటే బాడీ షేమింగ్లు చేసుకోవడము, వ్యక్తిత్వ హననాలకు పాల్పడము, డిమోరల్ చేయడము ఎదుటి వాళ్లను, ఏం జరుగుతోందంటారు? ఈ విమర్శలు, ప్రతి విమర్శలు ఒక సంస్కారబద్ధంగా ఉంటే ఎవరైనా కూడా స్వాగతించవచ్చు, వినొచ్చు. కానీ ఇవి మరీ పీక్స్ కి చేరినట్టుగా కనబడుతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో. రాజకీయ నేతలు వాడేటువంటి భాష కావచ్చు, వాళ్ళ విమర్శలు కావచ్చు, ఏమంటారు? ఇప్పుడు మనం వాళ్ళందరూ మాట్లాడే భాషను మనం కనీసము చెప్పడానికి కూడా అవకాశం లేదు, అలాంటి భాష. వెరీ ట్రూ. మరి ఎంత అసలు, అరే పిల్లలు టీవీ చూస్తారు, పెద్దలు టీవీ చూస్తారు, మనం మాట్లాడేది టీవీలో వస్తుంది, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలాంటి భాష మాట్లాడొచ్చా అన్నటువంటిది ఏ రాజకీయ పార్టీకి లేదు. ఓన్లీ ఈవెన్ బీజేపీ వాళ్ళు ఏమైనా క్రమశిక్షణ కదా అని మాట్లాడుకుంటారు కదా, వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. ఏమైపోయిందంటే అలా మాట్లాడితేనే ప్రజలు ఇష్యూ చేసుకుంటారేమో, అలా మాట్లాడితేనే మన ప్రజల్లో ఉన్నట్టు లెక్కేమో అనుకుంటున్నారు. కానీ మరి అలా అనుకోని 10 సంవత్సరాలు పరిపాలన చేసి మళ్ళీ మేమే వస్తాం అనుకునేటువంటి వాళ్ళు ఎందుకు ఓడిపోయారు? మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే గతి పడుతుంది.
అలా అలా ఆ దారిలో వెళ్తే ఎంత దారుణం అంటే అసలు ఊహించలేము. అసలు మంచిగానే మాట్లాడుతుంటారు, సడన్ గా ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒక అది అనకూడని మాటలు అనేస్తూ ఉంటారు. వాటి వల్ల ఏంటి ప్రయోజనము? ఏమీ లేదు. నిజంగా ప్రతిపక్ష పార్టీ రోలు వీళ్ళు పోషించాలి అంటే ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది, ఎక్కడన్నా అవినీతి జరుగుతున్నదా, లేకపోతే అభివృద్ధిలో నిర్లక్ష్యం జరుగుతున్నదా, ఏం చేస్తున్నారు వీళ్ళు అన్న దాని మీద నిఘా పెట్టి ఆ సమాచారం తీసుకొచ్చి చెప్పగలిగితే అది ప్రజలకు ఉపయోగపడుతుంది. అలాగే ప్రభుత్వం తప్పులు కింద బయట పెడితే ప్రభుత్వంలో ఎదుకాట పడుతుంది, ఆ తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తుంది. అది ప్రతిపక్ష పాత్ర. కాబట్టి ఏమైపోతుంది ఇక్కడ, వీళ్ళు వెనక పొలిటికల్ మోటివేషన్స్ ఏవైతే దృష్టిలో పెట్టుకుని, అది కాదండి పక్క రాష్ట్రము చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వాడా, ఏదో నీళ్ళ సమస్య మాట్లాడుకోవాలా, వాటిల్లో కూడా రాజకీయాలు చేసి మాట్లాడుతున్నారు. ఫ్యాక్ట్ ఏది మాట్లాడలేదు, ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలి. పోనీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్నాము అని అనుకున్నప్పుడు ఎక్కడ వ్యతిరేకిస్తున్నారు, ఏ రాజకీయ పార్టీ నిజంగా వ్యతిరేకిస్తుంది? నేను కూడా ఆంధ్రవాడినే. ఆ చంద్రబాబు నాయుడు గారితో పోయి జగన్మోహన్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు కలవడం లేదా? అలాగే అంటే సీఎం పక్క రాష్ట్రాల సీఎంలతో కేటీఆర్ కలవడం లేదా? కలిసాడు కదా హైదరాబాద్లో. నాకు మిత్రుడే చెప్తున్నాడు కదా ఇప్పుడు ఆయన. ఇప్పుడు రాజకీయంగా అందరూ బాగుండాలి, ఎవరు రాజకీయంగా మీరు విడిపోండి కొట్లాడుకోండి అని ఎవరు చెప్పరు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో పక్క ప్రభుత్వంతో కూడా మనకు పనులు ఉంటాయి, మన అభివృద్ధి విషయంలో వాళ్ళతో కూడా సఖ్యత ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణతో ఉండాలి. కానీ ఏమైపోయింది, ఆ కారణాలు పెట్టి వీళ్ళేదో చేయడం లేదు, మన రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు, ఆ కేసు ఏమైంది అని మాట్లాడతారు. కేసు ప్రస్తావించవచ్చు, శిష్యుడు అని మాట్లాడచ్చు, కానీ ఆ భాష ఆ లాంగ్వేజ్ అసలు భయంకరం. అలాగే ఒక ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాను అని చెప్పి, అవినీతికి లేని పాలన ఇస్తాను అని చెప్పి ప్రమాణం చేసినటువంటి వ్యక్తి, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి కూడా చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకా బీజేపీ హోంమంత్రిగా ఉండుకొని బండి సంజయ్ వాడిని చంపేస్తాం, ఇది కొట్టేస్తాం అని మాట్లాడుతున్నారు. ఎట్లా ఏం చెప్పాలి చెప్పండి? ఒక హోంమంత్రి కేంద్రానికి అలా మాట్లాడతాడు? ఎక్కడన్నా మాట్లాడవచ్చా? హోంమంత్రిగా ఉండుకొని నువ్వే నేను వేరే వాళ్ళు కొట్టేస్తాను, వీళ్ళు కొడతాను, వాళ్ళని ఇట్లా చేస్తాను, విలువ దాడి చేస్తానని చెప్తాడా? అది మీడియా సంస్థల మీద చెప్పొచ్చా? చెప్పకూడదు. అసలు హోంమంత్రి అయినా నువ్వే మామూలుగా పార్టీ అధ్యక్షుడు కాదు, ఇష్టం వచ్చింది మాట్లాడడానికి. ఇలా బాధ్యత విస్మరించి అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నోటుకు వచ్చిన భాష మాట్లాడుతూ పబ్బం గడుపుతున్నారు. కానీ వాస్తవానికి వెళ్ళినప్పుడు చూస్తున్నాం కదా, ఎక్కడ అభివృద్ధి జరుగుతున్నది, చెప్పుకోదగ్గ అభివృద్ధి జరుగుతున్నదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటే తప్పు, జరిగింది ఉండొచ్చు, అవినీతి కూడా, అది పట్టుకోండి, ఎవరు కాదంటారు. కానీ అభివృద్ధి జరగలేదంటే తప్పదు, అభివృద్ధి జరిగింది. ఇప్పుడు వేరే సంవత్సరం అయింది, ఇదిగో ఈ అభివృద్ధి చేశామనే రిజల్ట్ ఒకటి కాబట్టి ఒకటి అని చెప్పాలి కదా. ఇది చేస్తున్నాం చూడండి, ఈ ఫ్లైఓవర్ కట్టాము, లేకపోతే ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకున్నాము, ఈ ప్రాజెక్ట్ నిధులు కేటాయించాము, ఇవన్నీ ఏంటి ఆల్మోస్ట్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేశాము, మేము అభివృద్ధి దిశగానే వెళ్తున్నాము, ప్రజా సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పేసి చెప్తూనే మరి విజయోత్సవ సభలు చేసుకుంటూ ఉంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. చేసుకుంటారు, ఇప్పుడు చేసుకున్నారు. ఇప్పుడు మన మిత్రుడు చెప్తాడు ఏం చేశారు ఈ 1.5 సంవత్సరంలో రాజకీయంగా. బీఆర్ఎస్ మిత్రుడు, కాంగ్రెస్ మిత్రుడు ఉంటే ఆయన దాన్ని చెప్తాడు ఏం చేశారు అని. మనము 1.5 సంవత్సరంలో మన కంటికి కనిపించే అభివృద్ధి ఒక్కటి, ఇదిగో ఫలాంటి సాధించారు కేంద్రం నుంచి కానీ, లేకపోతే వీళ్ళు నిధులు కేటాయించి కానీ, ఏదో చెప్పండి చూద్దాం. రైట్, నాకైతే ఇది కనపడలేదు. రైట్ సార్. సో దత్తాత్రేయ గారితో మాట్లాడదాం.
సో దత్తాత్రేయ గారు, ఎందుకు ప్రజాపాలన చూసా కేసీఆర్ కు దుఃఖం వస్తోంది, పాలమూరుకు ఏం చేశారు కేసీఆర్ అని ఈరోజు రేవంత్ రెడ్డి చాలా ఘాటుగా విమర్శించారు. ఏంటి అప్పుడు కనుక చేసి ఉంటే 10 ఏళ్ళు సీఎంగా ఉండి పాలమూరుకు పార్లమెంట్ లో మాట్లాడకపోయినా, పాలమూరులో ఊరు లేకపోయినా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి అక్కడ వాళ్ళకి మీరు ఏం చేశారు అని చెప్పేసి చాలా సీరియస్ గా క్వశ్చన్ చేశారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ముఖ్యమంత్రిని అనే విషయం కూడా మర్చిపోయి రోడ్డు భాష, అంత చిల్లర భాష మాట్లాడుతూ ఉన్నాడంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా నోటికి ఏది వస్తే అది ఆపుకోవాలి, అనొచ్చా అనకూడదా, ఒకవేళ అంటే ఏమైతుంది, అనకపోతే ఏమైతుంది, వయసులో పెద్దవాడా చిన్నవాడా, ముఖ్యమంత్రి ఉద్యమం చేసినటువంటి వ్యక్తి, తనకంటే ముందు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన పైన గౌరవం లేదు. సహచర నాయకుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన గౌరవ మర్యాదలు లేవు. వేరే వాళ్ళు ఎవరైనా సలహాలు సూచనలు ఇచ్చినా వాళ్ళపైన గౌరవం లేదు. అసలు ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతా ఉన్నారంటే, ఇంకా ఆఫ్ ద రికార్డ్ ఇప్పుడే ఇంకా మైకుల్లోనే ఇంత ఘోరంగా మాట్లాడుతున్నా అంటే, పెట్రోల్ పోసుకొని చనిపోవాలి పాలమూరు అభివృద్ధిని చూసి అట్లా చేసి చూపిస్తారు. కానీ బీఆర్ఎస్ నాయకులు కూడా అదే రేంజ్ లో మాట్లాడుతున్నారని కదా ప్రజలు గమనిస్తున్నారు. మీ ఊరుకు మా ఊరు ఎంత దూరమో మా ఊరుకు మీ ఊరు అంతే దూరం కదా రోజా గారు. చూస్తూ ఎవరు కూర్చోరు కదా. నువ్వు మాట్లాడుతున్న మాట నువ్వు తిడుతూ ఉంటే మేము పడుతూ ఉండడానికి మేమేమి ఇక్కడ చేతులు ముడుచుకొని లేము కదా. మేము కూడా మీరు ఎంత మాట మాట్లాడగలిగితే అంతకు ఎక్కువ కూడా మాట్లాడగలుగుతాం. కానీ కొంత ఆలోచించాం. ఈ 16-18 నెలలుగా చూస్తూ వచ్చాం. తెలంగాణ ప్రజలు కూడా తెలవాలి, వాస్తవ రూపం తెలవాలి. అసలు అవగాహన లేని వ్యక్తి, ఈ తెలంగాణ సమాజం మీద అవగాహన లేదు, నీళ్ల మీద అవగాహన లేదు, నిధుల మీద అవగాహన లేదు, పోనీ తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులపైన అవగాహన లేదు. ఏది నోటికొస్తే అది మాట్లాడడం చూసాం కదా. మొన్న ఏదైతే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ లో బేసిన్స్ ఎక్కడున్నాయి, ఏ బేసిన్ ఏ ప్రాంతాలకు వస్తుందో తెలియదు. పోనీ తెలియకపోయినా తెలుసుకునే మాట్లాడే ప్రయత్నం చేయాలా. ఈ విషయాలను మాట్లాడేసరికి తన కోపం ఉప్పొంగి వస్తుంది. నువ్వు చదువుకోనైనా నేర్చుకోలేకపోతే చదువుకున్న వాళ్ళు ఏదైనా చెప్తే తెలుసుకోనైనా మాట్లాడు అంటే, లేదు నాకు వచ్చిందే నేను మాట్లాడతా, నా భాష ఇంత, నా మాటే ఇంత, నాకెవడు అద్దు చెప్పేది, నేను ముఖ్యమంత్రిని కదా. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన శాశ్వతమైన పీఠం కాదు కదా అది. అది ఒక 5 సంవత్సరాల పీరియడ్ అంటూ ఉంటుంది. ఆ తర్వాత నువ్వెవరు మాజీ సీఎం అవుతావు తర్వాత, లేకపోతే 34 దాకా నేనే సీఎం అంటున్నారు. చాలా మందిని చూసామండి ఇట్లాగే మాట్లాడిన వాళ్ళు, చాలా మందిని చూసాం. చాలా మంచి చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు, చెడు చేసిన వాళ్ళు కూడా మాట్లాడారు. కాలమే సమాధానం చెప్పింది. మనం అందరినీ చూసాం. చాలా మందిని కాలం ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉంటుంది. అదొక పుస్తకంలో ఉన్నటువంటి పుట. ఈ పేజీ మలపగానే ఇంకో పేజీ వచ్చేస్తుంది ఖచ్చితంగా. అది కొత్త చరిత్ర. ఈయన మాట్లాడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఆయన చరిత్ర. ఆయన చేసి చూపించమనండి. నేను నిజంగా చెప్తా ఉన్నాను రోజా గారు, తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. మాకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేయమనండి మహబూబ్ నగర్ జిల్లాకి. మేము స్వాగతం చెప్తాం. మేము మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని 90% పూర్తి చేశాము. ఆయన 10% పూర్తి చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని నీళ్లు వదలమని చెప్పండి. మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, గతంలో కాంగ్రెస్ పార్టీ కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు స్థాపించి వదిలేసిన ప్రతి ప్రాజెక్ట్ ని పూర్తి స్థాయిలో చేసినటువంటి వాళ్ళం మేము. మాకు చిత్తశుద్ధి ఉంది. మీరు భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, ఇవన్నీ ప్రాజెక్టులను ఎవరు పూర్తి చేశారంటే ఆర్డీఎస్ అనేటువంటి దాన్ని రికార్డు సమయంలో 8 నెలల్లో పూర్తి చేస్తాం మేము గవర్నమెంట్ వచ్చిన తొలినాళ్ళలోనే. ఇప్పటి వరకు మనకు ఆ రాయచూరులో ఉన్నటువంటి కృష్ణానది నుంచి మనకు రావాల్సిన తుంగభద్ర నీళ్లు చుక్క నీళ్లు రాకుండా అడ్డుకున్నా కూడా మనం పూర్తి చేసుకొని మనం ఏదైతే జూరాల నుంచి మనం అనుసంధానం చేసుకున్నాం. మనం మేమేమంటున్నామంటే, మహబూబ్ నగర్ జిల్లా మీద నీకు అంత ప్రేమ ఉంటే గత ముఖ్యమంత్రిని తిట్టడం కాదు, నీ చిత్తశుద్ధి ఏంది, నీ విధానం ఏంది, నీ డెవలప్మెంట్ మోడల్ ఏంది, నువ్వేం చేయాలనుకుంటున్నావు. గతంలో కేసీఆర్ గారు చేయలేదు, నేను ఇక్కడ చేసి చూపిస్తానని ప్రకటించమనండి. ఏ జిల్లాకి వెళ్ళినా కూడా కేసీఆర్ ఆడవాళ్ళు సజీవంగా కంటికి కనిపిస్తూనే ఉన్నాయి కదా. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు కానీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ కానీ, మున్సిపాలిటీల డెవలప్మెంట్ కానీ, గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం చేసినటువంటి విధానం గాని, ప్రకృతి వనాలు గాని, ఏదైతే స్వర్గధామాలు గాని, ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశామని, రోడ్లు గాని, మండలాలను చేసుకున్న తర్వాత మండలాల్లో నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్స్ గాని, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇప్పటికీ నేను చెప్తా ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి ఇచ్చిన వాహనాలు ఏ రంగమైనా తీసుకోండి రోజా గారు. నాటు మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ లో సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా అని చెప్పుకుంటున్నాడు కదా. ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు ప్రారంభించి పూర్తి అయినటువంటి మెడికల్ కాలేజీని ఇనాగ్రేషన్ చేస్తూనే కూర్చున్నాడు. అవన్నీ ఎవరి ఆయంలో జరిగింది? తెలంగాణను ఇంత అభివృద్ధి చేస్తే ఎందుకు మిమ్మల్ని ప్రజలు ఆదరించలేకపోయారు?
ఒకటండి, ప్రజలు ఆదరించకపోవడానికి 2 కారణాలు ఉండొచ్చు. మేము దాన్ని చేసుకుంటున్నాం, పోస్ట్ మార్టం చేసుకుంటున్నాము, పునర్పరీక్షలు చేసుకుంటున్నాము. ఖచ్చితంగా మేము అంతర్మదనంలో ఉన్నాము. ఏ విధంగా కోల్పోయినామో మేము వాటి గురించి పరీక్షించుకుంటున్నాం. అది డిఫరెంట్ ఇష్యూ. మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే అధికారం అనేటువంటిది ఎవరికి శాశ్వతం కాదు. బాకీ వాళ్ళ ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లతోని? జస్ట్ 1.8% ఆఫ్ ఓట్లతో మేము ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాము. సో వీళ్ళు ఆశ చూపెట్టారు. ఏం ఆశ చూపించిండ్రు? రైతులకు ఎట్ ఎ టైం 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. ఎట్ ఎ టైం 1 ఇయర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగులకు. ఆడవాళ్ళ హామీలు అయితే అందరం ఎక్కినాయి. ఏమన్నారు? ప్రతి ఇంట్లో 18 ఏళ్ళు నిన్న ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. పెళ్ళైతే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. స్కూటీలు ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 50,000, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తామన్నారు. ఒక్క రూపాయిని ఎవరికైనా అందిందా అండి? ఈ అన్నిట్లో ఒక్క హామీ అయినా పూర్తిగా నెరవేరిందా? ప్రతి హామీలో కొర్రీలు, కోతలు. ఈ కోతల గురించి మాట్లాడితే రోత మాటలు. ఈ రోత మాటలతోనే తెలంగాణ సమాజం మొత్తం కూడా అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇంత బురద మాటలు, ఇంత రోత మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదండి ముఖ్యమంత్రి గారికి. ముఖ్యమంత్రి గారు ఏదైనా తను చేసింది ఉంటే చెప్పుకోవాలి గర్వంగా. ఎస్ ఐ డిడ్ దిస్ అని చెప్పుకోవాలి. నేను ఈ ప్రాజెక్టు తీసుకొచ్చిన తెలంగాణకి, నేను ఇవాళ ఇది ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకొచ్చాను, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చాను, ఇన్ని ఉద్యోగాలు వస్తాయి. ఏమైనా తీసుకొచ్చారా? మహబూబ్నగర్ జిల్లాలో లవంచెర్లలో ఉన్నటువంటి భూములు లాక్కోవడం, లవంచెర్ల రైతులు పోరాటం చేస్తే, లడాయి చేస్తే వాళ్ళ మీద SC/ST కేసులు పెట్టి అరెస్టు చేయడం, మళ్ళీ మేము వెళ్లి పోరాడి వాళ్ళని SC కమిషన్, ST కమిషన్ తీసుకొచ్చి వాస్తవ రూపాయలు నిజ నిర్ధారణ చేస్తే ముఖ్యమంత్రి గారి బాగుతో మొత్తం బయటపడదు. అల్లుడి కోసం భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది మహబూబ్నగర్ జిల్లా ప్రజలదే. ఒకటే అండి ఆయన చేసిన భాగవతం. ఇవాళ HC భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే మేమే కదా అడ్డుపడి ఆపినాం. బాబు విద్యా సంస్థలకు భూమి ఎందుకు లాక్కుంటావు ఆయన? ఒక్కటి కాదు కదా నువ్వు చేస్తున్నదల్లా కూల్చివేతలు. హైదరాబాద్ లో పేద ప్రజల 16,000 పైచలు గుడిసెలు కూలడానికి కంకణం కట్టుకున్నావు. దాదాపుగా 3,000 ఇల్లు కూలగొట్టేసినావు. ఎవరి గుడి లేని పక్షం చేసినావు? అది నిర్మాణ పంట అండి. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించాడు. 10 సంవత్సరాలలో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణ కంటే ఒక ప్రత్యేక డెవలప్మెంట్ మోడల్ ఇచ్చినాం. ఒక హైదరాబాద్ ఇస్ సూపర్ ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తా ఉన్నాం ఇంత గర్వంగా అంటే రికార్డ్ సమయంలో కరెంట్ విషయంలో కావచ్చు, ఫ్లైఓవర్ల విషయంలో కావచ్చు, ఏదైనా డెవలప్మెంట్ గురించి మాట్లాడమండి. కానీ భూత పురాణాలు నోట్లో పెట్టుకొని ఎక్కడికి పోతే అక్కడ కేసీఆర్ గారిని చావు కోరుకోవడం, చనిపోతే నేను చూస్తాను నీ గోరి గడత ఫామ్ హౌస్, ఈ భాష తెలంగాణ ప్రజలు ఆస్వాదించరండి, స్వాగతించరు. ఖచ్చితంగా దీనికి ప్రతిరూపం, ఖచ్చితంగా తిరుగుబాటు ఉంటుంది ప్రజల నుంచి. రైట్, ఓకే. చరణ్ కౌశిక్ గారు, సో రాజకీయ నాయకులు వాడుతున్నటువంటి భాష, ఎస్పెషల్లీ సీఎం రేవంత్ రెడ్డి భాషను, అంటే ఒక కాంగ్రెస్ నేతగా మీరు సపోర్ట్ చేస్తారేమో, బట్ ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మీరేం మాట్లాడతారు చెప్పండి దీనిపైన? మేడం, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ భాష గురించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటారు. తెలంగాణ సమాజం కాదు, తెలుగు ప్రజలంతా కూడా నవ్వుకుంటారు. ఎందుకంటే తెలంగాణ భాషను కావచ్చు, యాసను కావచ్చు, తెలుగు ప్రజల్ని అవమానించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఏదో వాళ్ళు ఏదో మారిపోయినట్టు, ఏదో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాజం హర్షించరు. వాళ్ళు మాట్లాడిన భాష తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. అదే కాకుండా ఆనాడు ఏ విధంగా ప్రతిపక్షాలను అవమానించారో తెలంగాణ సమాజం అంతా కూడా చూసారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భాష గురించి ఎంత తక్కువ మాట్లాడితే తెలంగాణ సమాజం అంత హర్షిస్తుంది. ఎందుకంటే తెలంగాణ భాషను, యాసను అవమానించిందే వాళ్ళు, అవహేళన చేసింది వాళ్ళే, అదే కలిసి చేసింది వాళ్ళే. కల్వకుంట్ల కుటుంబానికి చెందుతుంది, బీఆర్ఎస్ పార్టీకి చెందుతుంది. ఎందుకంటే ఇక వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీ ఆయనలోనే కదా ABN కావచ్చు, TV9 బ్యాన్ చేసింది, వెలుగు టీ న్యూస్ అదేవిధంగా V6 1 month వాడు బ్యాన్ చేసింది ఎవరు? మేం కాదు కదా. మీరు మొన్న ప్రతిపక్షం నుండి మహాన్యూస్ మీద దాడి చేసే ప్రయత్నం, ABN మీద దాడి చేస్తని చెప్పి బెదిరించే ప్రయత్నం మీరే చేశారు కదా. మీరేదో ఇక తెలంగాణను మొత్తం ఉదరించేదే మాట్లాడుతారు బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ నిండా ముంచిన మీరే కదా. ఏం చేసింది మీరు తెలంగాణకి? మీరేమన్నా హైదరాబాద్కి ఔటర్ రింగ్ నిర్మించిన వాళ్ళ, లేకపోతే IT సిటీ నిర్మాణం మీ ఆయనలో జరిగిందా? మీరు వచ్చిన ఔటర్ రింగ్ 7,000 కోట్ల రూపాయలకు అప్పనంగా అమ్మినోళ్ళు మీరు. 70,000 కోట్ల తెలంగాణ అప్పు, 7 లక్షల కోట్ల అప్పు చేసిన వాళ్ళు మీరేదో తెలంగాణ ఉదరించిన మాట్లాడతారు. కాళేశ్వరం ఒక ప్రాజెక్టు ద్వారా 92,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరా కూడా భారతలేదు. అదే చైనా లాంటి దేశంలో అయితే మా నాయనకు భారతరత్న ఇచ్చేవాళ్ళని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడతాం. అదే నిజంగా చైనాలో పుట్టి ఉంటే కేసీఆర్ గారు ఉరి తీసేవాళ్ళు వారికి. ఇప్పుడు ఎందుకు తెలంగాణ సంపదను ఆగం చేసినందుకు 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1 ఎకరా కూడా భారతలేని పరిస్థితి. కాళేశ్వరం కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక ప్రాజెక్టు, కనీసం నీటి అలొకేషన్ జరగలేదు కదా. మీ ఆయనలో తెలంగాణకి ఏం జరిగింది మరి? మీరున్నప్పుడు 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రకి వెళ్ళిపోయినాయి. మీరున్నప్పుడు ITR ప్రాజెక్టు తెలంగాణ నుంచి తరలిపోయింది. తల్లి నుంచి బిడ్డను వేరు చేసి తెలంగాణ అవమానించారని చెప్పేసి రాజ్యసభలో నరేంద్ర మోడీ అవమానించిన వ్యక్తికి 9 సంవత్సరాల కాలం పాటు మద్దతు ఇచ్చి మీరు రాయలసీమ రత్నాలసీమ చేస్తానని చెప్పేసి
రోజకాడికి పోయి రాజీ సంగతి తిని తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన మీరు మాట్లాడితే ఎట్లా? 299 టీఎంసీలో ఒక్కుంది మీరే కదా. తర్వాత 405 టీఎంసీ కావాలని చెప్పి మీరేగా లేఖ రాసింది. 10 సంవత్సరాల కాలం పాటు ఎందుకు అపెక్స్ సమావేశాన్ని మీరు అన్ని తాత్కాలిక ఒప్పందం 10 సంవత్సరాల కాలం పాటు అపెక్స్ సమిట్కి పోకపోవడం మూలంగానే కదా తెలంగాణకు అన్యాయం జరిగింది. మేము మధ్య రావద్దు, దయచేసి ఆపండి ప్లీజ్. మీరు మాట్లాడితే మేము రాలేదు, మీరు తర్వాత మాట్లాడు, మాకు అభ్యంతరం లేదు. అదే కాకుండా మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి మీరు ఇచ్చిన ఉద్యోగాలని 13 పేపర్లు ఇక్కడ పడుచుకున్న పాపన పేర ప్రగతి భవన్లో ఎవరికైనా ప్రవేశం ఉందా? ఫామ్ హౌస్ లోకి ఎవరికైనా ప్రవేశం ఉందా? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి ఎంత ఏ విధంగా అవమానించింది? ఇవన్నీ చేయలేదు. వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు, అధికారంలో మేము మీరు ఇచ్చినటువంటి హామీల గురించి మాట్లాడండి. మేము 180 హామీలు నెరవేర్చినాం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందు పోతుంది. చర్చ చేద్దాం రండి అంటే ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రాకుండా 53 లక్షల జీతం తీసుకొని 2 గంటల పాటు అసెంబ్లీకి వచ్చి వెళ్ళిపోతే అయిపోతా? ఏది మీరు తెలంగాణ మీద ప్రేమ ఉంటే, తెలుగు పేరు మీద ప్రేమ ఉంటే అసెంబ్లీకి వస్తావు కదా, అసెంబ్లీకి వచ్చి గౌరవ సలహా సూచనలు ఇస్తారు. కనీసం ఒక లేఖని రాష్ట్రం ఇప్పటివరకు నీటిపారుదల మీద చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసి, ఫోన్ ట్యాప్ వ్యవహారానికి పాల్పడి, కార్ రేసింగ్ లో తెలంగాణకు 53 కోట్ల రూపాయలు నష్టం చేసి, గొర్రెల స్కామ్ లో మీరు పాల్పడి, అదే కాకుండా తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసిన మీరు మాట్లాడితే గద్దర్ గారిని 3 గంటల పాటు ప్రగతి భవన్లో ప్రవేశం లేకుండా, ఈటల గారి ప్రవేశం లేదు, ఈటల గారిని కార్లు లేకుండా క్యాబినెట్ తొలగించింది మీరు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పు ముదిగాలి మీరు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్న సమాధానం చెప్పు. మా నాయనని కలవసిన సంతోషరావు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు గగ్గోలు పెడతా ఉంది. అదే కాకుండా ఆర్టికల్ నిన్న ఏదైతే ఆర్డినెన్స్ మీద కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్పి లీగల్ ఒపీనియన్ తీసుకున్నా ఆర్డినెన్స్ కరెక్ట్ అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తా ఉన్నారు కదా. బీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్, కల్వకుంట్ల కవిత గారు ఒక స్టాండ్ తీసుకుని తీర్మానం వల్ల ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడతలే? ఎందుకు మరి ఆ కల్వకుంట్ల కవిత గారు మద్దతు ఇచ్చినా మీరు ఇయ్యలే కదా? కాంగ్రెస్ పార్టీగా మేము మంచిని చెడు చేయడం దాడిని తీర్మానం వల్ల ఆఫీస్ మీద దాడిని మేము ఖండించినాం. కల్వకుంట్ల కవిత గారి మీద తీర్మానం వల్ల మాట్లాడిన వ్యాఖ్యలు మేము ఖండించినాం. ప్రజాస్వామ్యంలో మంచిని చెడు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరు మంచిని అంటలేరు. అదే కాక రుణమాఫీ 9,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే కదా. వడ్డీ మాత్రమే మాఫీ చేసి 9,000 కోట్లు ఎగ్గొట్టింది మీరే. విద్యార్థులకు 5,000 కోట్లు రింబర్స్మెంట్ ఎన్నోళ్ళు మీరే. మహిళా సంఘాలకు 4,500 కోట్ల రూపాయలు ఎన్నోళ్ళు మీరే. 7 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి 70 డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది మీరే. అదేవిధంగా మహిళలకు 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ చేయకుండా మోసం చేసింది మీరే. అదే కాకుండా ఎస్టీల సమయం 12% ఇస్తాను వాళ్ళు 10% ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం 14 లక్షల బోర్డులు మోస్తా చెప్పేసి వాళ్ళని మోసం చేసింది మీరే కదా. సబ్బండ వర్గాలను మోసం చేసిన వాళ్ళు మాట్లాడితే తెలంగాణ సమాధిస్తారు. అదే కాకుండా యాదవ్లు 2 విడత గొర్రె మేమా గొర్రెయకుండా మోసం చేసి మీరే కదా. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అంశం మీద చర్చ చేయడం మీరు సిద్ధంగా. అదే కాకుండా ఉద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీద 8,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేసింది మీరే కదా. 1,10,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మొత్తం సర్పంచ్లకు కావచ్చు, ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, అన్ని కలిసి 1,10,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిపోయిన మీరే కదా. మేము కాదు కదా. తెలంగాణ సమాజం ఏదో మీరు ఉద్ధరిస్తే మీరు ఏదో చెడగొట్టిన మాట్లాడితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేసిపోయారు మీరు. ఇప్పుడు వాళ్ళు పెండింగ్ పెట్టి వెళ్ళారు. ఆ పెండింగ్ బిల్లులు మీరు 11 పెండింగ్ బిల్లులు మీరు ఇవ్వడానికి మీరు కమిషన్లు తీసుకుంటున్నారు. ఎక్కడ కమిషన్లు? మీరు ఆర్థిక వ్యవస్థ ధ్వంసం చేస్తే ఆర్థిక వ్యవస్థను బాగు చేసే ప్రయత్నాల భాగంగా మా మంత్రులు, మా ముఖ్యమంత్రి గారు రోజుకు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. మీ ఆయనలో ఏం జరిగింది? విభజన నెరవేరినా? మీరు చెప్పండి. విభజన నెరవేర్చిన మీరు మీ ఆయనలో ఏం జరిగింది? మరి తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. గోదావరి మీద ఏకంగా 3,000 టీఎంసీలు గోదావరి మీద వరదలు పోతున్నాయి కాబట్టి బంకచల్ల కట్టుకోని చెప్పింది మీరే. అదే పట్టిసీమ మీ ఆయనలో అనుమతి వచ్చింది. అదే కాకుండా అన్నిటికీ బీజం వచ్చింది మీ ఆయనలే కదా. అదే కాక పోతిరెడ్డి గారి పార్టీ సంబంధించి సమైక్య రాష్ట్రంలో 2000 నుంచి 14 వరకు 700 టీఎంసీలు తోడుకుంటే మీ ఆయనలో 1,500 టీఎంసీలు తోడుకున్నారు కదా. మీ ఆయనలో పోతిరెడ్డి పాటు బొక్క పెరిగింది కదా. మీ దేని మీద చర్చ చేద్దాం? విద్య, వైద్యం చేద్దాం, అన్నిటి మీద చర్చ చేయాల్సిన ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా ఇంట్లోకి వెళ్ళినోడు రచ్చ గెలిచినట్టు మీరు ఇంట్లోకి గెలిచే పరిస్థితి లేదు. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానం లేదు. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ లోపాయికి వరకు ఒప్పందం కావచ్చు. 14 నుంచి 24 వరకు ఏం జరిగింది చాలా స్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో ఏం జరగబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఘోర వైఫల్యం కదా. ఎమ్మెల్యే ఎలక్షన్లు 37% ఓట్లు వస్తే ఎంపీ ఎలక్షన్లు మీకు వచ్చిన ఓట్లు ఎంత 17%, 20% ఓట్లు కోల్పోయారు. బీఆర్ఎస్ పార్టీ 2005లో పెట్టినప్పుడు 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఇవాళ గుండు 0, 7 స్థానాల్లో డిపాయిపోయిన పరిస్థితి. కంటోన్మెంట్ ఎలక్షన్ అయితే 3వ ప్లేసు. అదే కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ రేషన్ లో పోటీ చేయని పరిస్థితి. మీరు మాట్లాడితే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ కోపంతో మాట్లాడతాం. ఎందుకంటే మీరు మంచిని సంబోధించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పీసీ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీలో విశ్వేశ్వరరెడ్డి గారు గ్రీన్ ఛాలెంజ్, అదే వైట్ ఛాలెంజ్ లో భాగంగా యువతను ఆదర్శవంతం ఉందాం రండి అమరవీరుల స్తూపం దగ్గరికి. మనం ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా మనం ఆదర్శవంతం ఉంటే తెలంగాణ సమాజం కూడా ఆదర్శవంతం చెప్పేసి పిలిపిస్తే మీరు పిలుపు రాకుండా దాని మీద ఎవరు మాట్లాడితే చెప్పి కోర్టు పోయి స్టే తెచ్చుకుంది మీరే కదా. తిరుమల జీవోలో ఫిరంగి నాల మీద మీరే కదా ఫామ్ హౌస్ చూపించుకుంది. మేము కాదు కదా. మీరు తెలంగాణ రాష్ట్రంలో 88 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు మీరే కదా.
మీరేదో ఆదర్శవంతంగా నిర్వహిస్తే మేమంట చెరగొట్టండి బీఆర్ఎస్ పార్టీ Right, మాట్లాడతాం. okay. అదే కాదు, White ఛాలెంజ్ రికార్డు అన్నారు కదా. స్థాయిలో 17 గంటల పాటు అసెంబ్లీ నిర్వహించారు. డ్రగ్స్ కేసు ఏమైంది, ఎక్కడ వరకు వచ్చింది? మేడం డ్రగ్స్ విషయంలో మీరు చూస్తా ఉన్నారు, రాజ్ పాకర్ ఎవరు, కేటీఆర్ గారు బామ్మర్ది, వారు జనవరిలో వాళ్ళకి సంబంధించి గ్రూపరేషన్ చేస్తే ఆ గ్రూపరేషన్ లో డ్రగ్స్ ఉన్నాయని చెప్పి సమాచారం వస్తే పోయి పోలీసు వాళ్ళు అదేవిధంగా ఎంక్వైరీ చేస్తే అక్కడ దొరికింది ఎవరు, రాజ్ మద్దూరు, విజయ్ మద్దూరు దొరికిండు. విజయ్ మద్దూరు మీరు ఏమన్నారు, ఆయన ఎక్కడో తీసుకొని వస్తే ఆయన మార్కెట్లో ఆపాదిస్తాం మీరే అన్నారు. అక్కడ ఎప్పుడో కాదు 24 గంటల లోపే తీసుకున్నాడు, అది యూరిన్ లో టెస్ట్ లో ఫైండ్ అవుట్ అయిందంటే ఖచ్చితంగా 24 అవర్స్ లోపే తీసుకుని చెప్పేసి నిర్ధారణ అయింది. అదే కాకుండా ఏదైతే కేదర్ దుబాయ్ లో చనిపోయాడు, గతంలో కేదర్కు మీకు దోస్తం ఉన్నమాట వాస్తవం. అదే కాకుండా తను చాలా సార్లు డ్రగ్స్ దొరికిన మాట వాస్తవం. మీకు డ్రగ్స్ కు సంబంధించిన వ్యక్తులు కేటీఆర్ గారితో దోషణం చేస్తా ఉన్నారు. కేటీఆర్ గారేమో ఆదర్శవంతం ఉందాం శాంపిల్స్ ఇద్దామంటే రావడం లేదు. డ్రగ్స్ నుంచి నా మీద ఎవరు మాట్లాడితే చెప్పి కోర్టు పోయి మీరే స్టే చేసుకుని మేము కాదు కదా. అదే తెలంగాణ రాష్ట్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ నిర్మించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. మీరేదో పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఏదో పెద్ద ఎత్తున ఉద్ధరించినట్టు 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టరు. ఎలక్షన్ల ముందు అడావుడి చేసి ప్రారంభించి ఒక ఎకరం మారుతుందా? అదే కాకుండా లేకపోతే పాలమూరు యూనివర్సిటీ మీరు అని పెట్టిరా, నల్గొండలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ మీరు పెట్టిరా, తెలంగాణ రాష్ట్రం మీరు యూనివర్సిటీ నిర్మించిరా, తెలంగాణకి ఏం చేసింది మరి మీరు? తెలంగాణను దోపిడీ చేసి మీ కమిషన్లకు అకృతి పడి 1,70,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ 30% కమిషన్ తీసుకున్నారు మీరు. ఇది రికార్డు. మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రండి అసెంబ్లీ కంటే అసెంబ్లీ రాకుండా 17 కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అవాస్తవాలు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే కొంత ఘాటుగానే సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు అబద్ధాలని ప్రచారం చేసుకొని రెండోసారి అధికారులకు వచ్చి తెలంగాణ నిండా ముంచి ఆగమాగం చేసి తెలంగాణ రాష్ట్ర విద్యా వైద్యాన్ని మొత్తం పడుచుకోకుండా ఏనాడైనా రివ్యూ చేసిరండి మీరు. మాకు విజన్ ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, మాకు విజన్ ఉంది కాబట్టి రైతు కమిషన్ ఏర్పాటు చేస్తున్నాం, మాకు విజన్ ఉంది కాబట్టి స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే కాకుండా పోర్త్ సిటీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ యూనివర్సిటీ ఐటీఐఎస్ లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చినాం. రుణమాఫీ 60,000 ఉద్యోగాలు నింపినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం, 33,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు. మీరు మాట్లాడితే ఎట్లా? అదే డిఎస్సి నిర్వహించడం, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మీరు నోటిఫికేషన్ ఇచ్చిన మాత్రం ఉద్యోగాలు ఇచ్చారు. మహిళలను కోటీశ్వరులు ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ మీరు అధికారంలోకి వచ్చాక ఇచ్చినటువంటి మేడం ఇళ్ళకంగానే పండుగ కాదు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? 2014లో కేసీఆర్ గారు మొదటి శాసనసభ సమావేశాల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి 13 పేపర్లు లీక్ అయితే పడుచుకున్న పాపాన మీరు పోలే. మీరు మాట్లాడితే నిరుద్యోగులు మోసం చేసి దత్తాత్రేయ గారు. రోజా మేడం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతా ఉన్నాడో నోటిఫికేషన్ల విషయంలో నిరుద్యోగులకు తెలుసు. అందుకే కదా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ముఖం చాటేసిండ్రు. నిజంగానే రేవంత్ రెడ్డి గారికి కానీ రాహుల్ గాంధీ గారు కానీ నిజంగానే కానీ ముఖం ఉంటే, ఫేస్ వాల్యూ ఉంటే, ఏ ఆర్టీసీ క్రాస్ రోడ్ అయితే బిర్యానీ దీని థమ్స్అప్ దాగిపోయినటువంటి రాహుల్ గాంధీ అదే నిరుద్యోగులు అదే ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వాళ్ళకి జోలే పట్టుకొని అడుగుతా ఉన్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అంటేవి నీది మరి ఇన్ని మాటలు మారుస్తావయ్యా? మొన్న ఊసరవెల్లి కూడా అన్ని రంగులు మార్చారు, నువ్వు అన్ని రంగులు మారుస్తా ఉన్నావు. మొన్న ఏమన్నారు తిరుమలగిరిలో మీటింగ్ లో, ఇంకా మేము సంవత్సరంన్నర తర్వాత 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఇప్పటికే 25 ఏళ్ల కాలం గడిచిపోయింది, ఇంకా సంవత్సరంన్నర తర్వాత 1 లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నాడు. ఆ 1 లక్ష ఉద్యోగాలు ఏమంటున్నాడు? ఆల్రెడీగా మేము ఇప్పుడు 54,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నాడు. ఈ 54,000 ఉద్యోగాల్లో పూర్తి నోటిఫికేషన్స్ మావేనండి. ఎగ్జామ్స్ కూడా మాక్సిమం మేము పెట్టినవి ఉన్నాయి. వీళ్ళు చేసింది కేవలం వచ్చి ఆ ఎల్బీ స్టేడియంలో ఆర్డర్లు ఇచ్చి ఏదో తూతు మంత్రంగా మేం చేసామనేటువంటి చెప్పుకునే ప్రయత్నం. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, రోజా మేడం మేము ఎందుకు ఇవ్వలేకపోయారు అని మీరు మాట్లాడుతా ఉన్నారు. మేము ఎగ్జామ్స్ పెట్టిన ప్రతిసారి ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు కేసులు వేయడం. ఇవాళ ఇదే విషయంలో గ్రూప్ 1 విషయంలో మేము వద్దు నాయన, గ్రూప్ 1 విషయంలో జీవో నంబర్ 21 తీసుకురావద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది అని చెప్పినా కూడా వినకుండా జీవో నంబర్ 21 తీసుకొచ్చి బలవంతంగా ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కోర్టు మెట్లు ఎక్కిండ్రు. ఇవాళ గ్రూప్ 1 లో ఉన్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ మొత్తం కూడా తారుమారైంది. అంటే ఈ వర్గాలకు అన్యాయం చేయాలనే ఉద్దేశం లేకపోతే మీకు చిత్తశుద్ధినే ఉంటే ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు అనుకూలంగా ఉన్నటువంటి జీవో నంబర్ 21 రద్దు చేసి జీవో నంబర్ 55 ప్రకారం ఎగ్జామ్ పెట్టమని అడుగుతా ఉన్నారు. ఆ విషయంలో మాట్లాడడానికి వీళ్ళకు నోర్లు ముందుకు రావు. ఇంకోటి మాట్లాడుతా ఉన్నాం మేడం, ఇప్పుడు మిత్రుడు కౌశిక్ మాట్లాడుతూ ఈ డెవలప్మెంట్ అంతా మేము చేసినాం అంటా ఉన్నాం. అసలు తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పట్టడానికి కాంగ్రెస్ పార్టీ కదండి కారణం. ఇవాళ ఇంతకు ముందు మేము 2014లో అధికారం రావడానికంటే ముందు సర్వనాశమైన తెలంగాణ ఉండడానికి, ఈ నీటి యుద్ధాలు రావడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ కదా. వైఎస్ రాజశేఖర్ లాంటి వ్యక్తిని మాట్లాడేటువంటి ప్రయత్నం ఒక ధైర్యమైన చేసిండ్రని ఎవరైనా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు?
ఈ తెలంగాణ ప్రాంతానికి జరిగిన నీటి కష్టాల విషయంలో. ఇప్పటికి ఇంతకుముందు మిత్రుడు కృష్ణానది విషయంలో తాత్కాలిక ఒప్పందాలని 290 టీఎంసీల నీరు అనేటువంటిది తాత్కాలిక ఒప్పందాలు. ఏదైతే బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం సెక్షన్ 3 అనేటువంటిది సాధించుకున్నాం కాబట్టి ఇవాళ కృష్ణానది జలాల వాటా తేల్చే విషయంలో ఇప్పటికి కూడా తర్జన భర్జన చేస్తా ఉన్నది. ఎందుకు? చంద్రబాబు నాయుడు అక్కడ ముఖ్యమంత్రి కావడం మా దురదృష్టం, తెలంగాణ ప్రజల దురదృష్టం, రేవంత్ రెడ్డి గారికి అదృష్టం. సో అక్కడ చంద్రబాబు నాయుడు చేతుల్లో మోడీ గారు ఉండడం. ఇవాళ ఢిల్లీ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది, తెలంగాణ చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది. కాబట్టి ఇవాళ మాకు బనకచెర్ల విషయంలో అంత క్లియర్ గా ఏపీ జలశాఖ మంత్రి అయినటువంటి లేకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి వ్యక్తి రామనాయుడు గారు బయటకు వచ్చి ఎస్ బనకచెర్ల విషయంలో పూర్తి స్థాయిలో డిస్కషన్ జరిగింది. మొట్టమొదటిసారిగా మేము మాట్లాడింది ఫస్ట్ మీటింగ్ లో ఉన్నటువంటి ఎజెండాలో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ బనకచెర్ల విషయంలో మాట్లాడినామంటా ఉన్నాం. మీలాగా మేము మీటింగ్ లో మాట్లాడిన అంశాలు ప్రెస్ ద్వారానో లేకపోతే పక్క రాష్ట్రం యొక్క మంత్రి చెప్తేనో తెలుసుకునే పరిస్థితిలో ఉన్నామంటే మీరు ఎంత దాస్తున్నారో, నీటి దోపిడీకి ఎంత సహకరిస్తా ఉన్నారో తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు కదా. బనకచెర్ల విషయంలో మిత్రులు మాట్లాడుతూ ఎస్ మేమేమన్నాం, తుపాకుల గూడెంలో ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు నది జలాల అనుసంధానికి తెలంగాణ రాష్ట్రం వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. కానీ తుపాకుల గూడెంలో ఉన్నటువంటి ఏదైతే సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు కావేరీ నది జలాలకు అనుసంధానం చేస్తే వెల్కమ్ చెప్పేవాళ్ళం, 50% వాటా తెలంగాణకి ఇస్తా అంటే ఒప్పుకున్నాం. కానీ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, డైరెక్ట్ గా పోలవరానికి పొక్కగొట్టి డైరెక్ట్ గా కృష్ణానదిలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీని తీసుకొని బనకచెర్ల కాళేశ్వరం కావేరీ నదికి తీసుకుపోతామంటా ఉన్నారు. అంటే ఇక్కడ గోదావరి నది నీళ్లు, ఇటు కృష్ణా నది నీళ్లు, అటు కావేరీ నది జిల్లాలకు పోతా ఉన్నాయి. ఈ విషయంలో మీ నాయకుడికి అవగాహన లేక చూస్తూ ఏది పడుతుంది మాట్లాడేస్తా ఉన్నాడు. మేమేం చెప్తున్నాం మిత్రమా కౌశిక్ గారు, మీరైనా కొంత ఉస్మాన్ యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో ఉండి వాస్తవాలు మాట్లాడతారేమో అనుకున్నాం కానీ మీ నాయకుడిని అబద్ధాల ముఖ్యమంత్రిని లేకపోతే భూతు పురాణాల ముఖ్యమంత్రిని కాపాడడానికి బాగానే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మేము చెప్తా ఉన్నాం, నీటి విషయంలో మీరు ఏం డిస్కషన్ చేయడానికైనా మేము వస్తామని ఛాలెంజ్ విషయం. మా నాయకుడు ప్రెస్ క్లబ్ సోమాజిగూడలో మీ నాయకుడి కోసం కుర్చీ వేసి మరి స్వాగతం పలికినాం. ఎందుకు మరి పారిపోయిన మీ నాయకుడు ఢిల్లీకి? నిజంగానే మీ నాయకుడు చిత్తశుద్ధి ఉంటే ఇక్కడ తేల్చుకున్న తర్వాత తెలంగాణ ప్రజలకు బలమైన ప్రతిపక్ష నాయకుడు నాకు సవాలు విసిరిండు, కేటీఆర్ గారు నాకు సవాలు విసిరిండు నీటి విషయంలో గానీ మిగతా అంశాల విషయంలో. మరి ఎపెక్స్ సమావేశంలో తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో ఎందుకు మరి మీరు అగ్రిమెంట్ చేసుకొని వచ్చారు? ఎక్కడ అగ్రిమెంట్ జరిగింది రోజా మేడం? ఎక్కడా జరగలేదు. అపెక్స్ కౌన్సిల్ లో కేసీఆర్ గారు ఏ రోజు కూడా తెలంగాణ నీటిని దోచుకుంటామంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా సతమీరగా వాళ్ళకి ఎక్కడ కూడా అపెక్స్ కౌన్సిల్ లో రాసిచ్చి రాలేదు. చాలా క్లియర్ గా మేము ఏం చెప్తా ఉన్నామంటే 2 రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి. నీటి విషయాలు మనం గొడవలు పడుతూ మన 2 రాష్ట్రాల డెవలప్మెంట్ కు ఆటంకాలు కలగకూడదు. దేనికైనా కూడా వాటర్ అనేటువంటి ప్రధానమైనటువంటి రిసోర్స్ కాబట్టి ఖచ్చితంగా వాటర్ విషయంలో మనము ఇది కలిసిమెలిసి పంచుకుందాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం వేసిన ప్రాంతాల ఆధారంగా పంచుకుందాం అన్నాం. గోదావరి నది విషయంలో మీరు గుర్తుపెట్టుకుని రోజా గారు, ఇప్పటి వరకు గోదావరి నది జలాల పంపకాల విషయంలో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు కాలేదు. ఇప్పటి వరకు గోదావరి నది జలాల విషయంలో ఒక అపెక్స్ కౌన్సిల్ నిర్వహించలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నది జలాల విషయంలో సిడబ్ల్యూసీ సమావేశం ఏర్పాటు కాలేదు. ఈ 3 జరగకుండానే చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ప్రివిలేజ్డ్ రిపోర్ట్ లో మేము బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నాం. అది ఏదైతే మనం ఇంతకుముందు మాట్లాడుకున్న తుపాకుల గూడెం నుంచి కాకుండా పోలవరం నుంచి కడుతున్నాం అని చెప్పేసి క్లియర్ గా చూపించాడు. 2 టీఎంసీలు కాదు, భవిష్యత్తులో 3 టీఎంసీల నీళ్లు కూడా తోడుకెళ్తాం అని చెప్పినా కూడా, అంత స్పష్టంగా కనిపిస్తున్నా కూడా మా దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి నదులు ఎక్కడ ప్రవహిస్తాయి, ఆ నదుల యొక్క బేసిన్ ప్రాంతాలు ఏంది, ఏ నది మీద ఏ ప్రాజెక్ట్ ఉందో, దేవాదులు ఎక్కడుందో, లేకపోతే ఏదైతే మన అడవులు ఇవాళ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అడవులు తెలియకపోవడం, నదులు తెలియకపోవడం, వాటి సరిహద్దులు తెలియకపోవడం, ఆ బేసిన్ ప్రాంతం తెలియకపోవడం తెలంగాణ ప్రజలే కాదు మొత్తం యావత్ దేశం మొత్తం నవ్వుకుంటా ఉంది ఆయన భాష విధానం చూస్తా ఉంటే. మీకు తెలియకపోతే తెలిసినటువంటి ఎక్స్పర్ట్ తోని సమావేశాలు పెట్టించి నిర్ణయాలు తీసుకొని వాటిని చదువుకొని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. చరణ్ గారు మళ్ళీ మాట్లాడదాం. ఎస్ చరణ్ గారు, నీళ్లపైన నిధులపైన తెలంగాణ ప్రజల కష్టాలపైన అవగాహన లేనటువంటి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇప్పుడు వీళ్ళకి అవగాహన ఉంది కదా. నేనే ఇంజనీర్ను, నేనే కథ కర్మ క్రియ అన్నారు. కాళేశ్వరరావు గారు నామకరణం ఏమైంది మరి? కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూలిపోయింది? ఎందుకు డ్యామ్ కుంగింది కూలింది రెండైనాయి కదా మేడం. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం చెప్పారు? నాణ్యత ప్రమాణ లోపం ఉంది, డిజైన్ లోపం ఉంది, కట్టలేని చెప్పారు కదా. మీరు 1,70,000 కోట్ల రూపాయల ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఒక ఎకరం మారుతుందా? ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో మేము కట్టే ప్రాజెక్టు ధాన్యాగారం అని చెప్తారు. తెలంగాణ సమైక్య రాష్ట్రంలో 17 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో 30 లక్షల పంప్ సెట్లు పెరిగిన మాట వాస్తవం. 13 లక్షల పంప్ సెట్లు పెరిగినాయి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరిగిన మాట వాస్తవం.
అదే కాకుండా తెలంగాణ మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మాత్రమే ఇప్పుడు కిందికి నీళ్ళు మరి బనకచెర్లకు సంబంధించి మీరు ఏదో అయిపోయిందని చెప్తా ఉన్నారు. మరి బనకచెర్ల ఎవరాయంలో దానికి పునాది పడ్డది, ఎవరాయంలో జీవో వచ్చింది, ఎవరాయంలో పట్టిసీమకు సంబంధించినటువంటి అనుమతులు లభించినాయి. మీరు ఎందుకు అపెక్స్ కమిటీ సమావేశాలు పోలేదు? మరి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉంటాడు దానిలో. మీరు అపెక్స్ కమిటీ మీటింగ్లో పోవడం మూలంగా ప్రధానంగా తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. అదే కాకుండా కృష్ణా జలాలకు సంబంధించి తాత్కాలిక ఒప్పందం చెప్తున్నారు. తర్వాత హరీష్ రావు గారు లేఖ రాసి 405 టీఎంసీలని. తర్వాత మళ్ళీ ఏమైంది? మరి దాన్ని ఎందుకు 10 సంవత్సరాల కాలం పాటు కంటిన్యూ చేయాల్సి వచ్చింది? అంటే మీరు చేయాల్సిన పాపాలని మీరే చేసి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా రాజకీయ ప్రయాణం జరగాలని చెప్పి మీకు దురుద్దేశం దాపరించి ఉంది కాబట్టి తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. ఒక రాష్ట్ర సీఎం కి ప్రతిపక్ష నేత ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, అర్ధరాత్రి కలిశాడు, ఎన్నిసార్లు కలిశాడు, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా? అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అంటే అసలు మీకు బయటకు వచ్చిన తర్వాత అది అసలు రహస్య మీటింగ్ ఎలా అవుతుంది? అందరికీ తెలిసే జరిగినట్టే కదా. ఎక్కడ మేడం ఏది? కేటీఆర్ వెళ్ళి లోకేష్ కలిశారు, 3 సార్లు కలిశారు, అర్ధరాత్రి చీకటి ఒప్పందాలు చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా. మేడం కేటీఆర్ గారు కలిసిన మాట ఇప్పుడు దత్తాత్రేయ గారు మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారా కేటీఆర్ గారా? కేటీఆర్ గారు ఓన్లీ ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే తోడట తెలంగాణ ముఖ్యమంత్రి పోతే ఆయన పిలిచిన ప్లేస్ పోతాట. ఏమన్నా అర్థం ఉందా? తెలంగాణ యువతకు ఆదర్శవంతం ఉందామంటేనే మీ నాయకుడు పారిపోయిండు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మాటలో ఫ్లోలో కేసీఆర్ గారు వస్తారా కేటీఆర్ గారు వస్తారా అని చెప్పి అంటే కేసీఆర్ గారు ఏమో అసెంబ్లీ స్పీకర్కు అసెంబ్లీ పార్లమెంట్ లేఖ రాస్తే అసెంబ్లీ సమస్యలు పెడదాం, గోదావరి మీద ఒకరోజు, కృష్ణా జలాల మీద ఒకరోజు, తెలంగాణ డెవలప్మెంట్ మీద మీ 9 సంవత్సరాల కాల పరిపాలన, మా 18 నెలల పరిపాలన మీద, నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాల పరిపాలన మీద చర్చ చేద్దామని చెప్పేసి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. దానికి మాత్రం కేసీఆర్ గారు సమాధానం ఇవ్వరు. కేటీఆర్ గారు అంటే సోమాజిగూడ క్లబ్లలో తేలుతుందా? అసెంబ్లీలో దిక్కులేదు, పార్లమెంట్లో మాట్లాడిన మాటలకే దిక్కులేదు. అదేవిధంగా క్లబ్లలో కూర్చొని మాట్లాడితే అవుతుందా? చెప్పండి. సోమాజిగూడ క్లబ్లో కూర్చొని తెలంగాణ సంబంధించిన ఇరిగేషన్ చర్చ చేస్తారా? అంటే అదే కాకుండా చెప్తా ఉన్నా మేడం. ఇక్కడ మీరు మరి లోకేష్ బాబు గారిని 3 సార్లు కలిసిరు. మరి ఎందుకు కలిసిరు? ఏమిటి కలిసిరు అంటే జూబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి జూబ్లీ ఎలక్షన్ సంబంధించి అది కూడా తెలిసిపోతుంది. గోపీనాథ్ గారు మెసేజ్ పెడితే మీరు ఎన్డీఏకి మద్దతు ఇస్తే మేము గోపీనాథ్ గారు మెసేజ్ పెట్టాము, మీకు గోపీనాథ్ గారికి మంచి సంబంధాలు అని చెప్పేసి మీరు మాట్లాడుకున్న మాట వాస్తవం. అదే కాకుండా రామచంద్రరావు గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అని చెప్పి మాట్లాడుకున్న మాట కూడా వాస్తవమే. అంటే భారతీయ జనతా పార్టీతో లోపాయకర్ ఒప్పందం మీకు వాళ్లకు ముగ్గురుకు ఉంది కాబట్టి అనవసరంగా అంటే గురువు అని మాకు గురువు గారికి సంబంధం ఉంటుందా? మీరే గతంలో మరి అట్లంటే టీడీపీలో పనిచేసి వచ్చారు, మీరు అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేయొచ్చారు, తర్వాత 2009లో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా టీడీపీ కలిసి పోటీ చేశారు. అంటే మీరు అంత లోపాకర్ ఒప్పందం ముందు గుంజుకురు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మారింది. బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాతనే కృష్ణా జిల్లాలో నష్టం జరిగింది, గోదావరి జిల్లాలో నష్టం జరిగింది, రాయలసీమ పోయి రత్నాల సీమ చేస్తామని చెప్పింది మీరే. పోతిరెడ్డి పాటు పొక్క 700 టీఎంసీ నుంచి 1500 టీఎంసీ పెరిగిన మాట వస్తాం. కాబట్టి తెలంగాణకు చేసిన తప్పులన్నీ మీరే చేసి తెలంగాణ నిండా ముంచింది బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉన్నప్పుడే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏడి బారిపోతలే 17 గంటల పాటు అసెంబ్లీ రికార్డు స్థాయిని నిర్వహించడం. తెలంగాణ రాష్ట్రం ఎక్కడ మీడియా మీద ఆంక్షలు లేవు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించడం, ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ నామకరణం చేసి మంగళవారం శుక్రవారం ప్రజాభవన్ జరుగుతోంది. ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నాడు, మీరు అందుబాటులో, ప్రతిపక్ష నాయకుడు అందుబాటులో లేడు. కేసీఆర్ గారు కలవకుండా ఖైదీగా కలిసిలేని చెప్పి ఆమె మొర పెట్టుకుంటుంది. కనీసం బిడ్డకు న్యాయం చేయనోడు తెలంగాణ సమాజాన్ని న్యాయం చేస్తాడట, చెల్లెకి న్యాయం చేసిన కేటీఆర్ అట వేరే వాళ్ళకి తెలంగాణ సమాజాన్ని న్యాయం చేస్తాడట, తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయాలి. ఎవరు నమ్ముతారా? బీఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయలేని పరిస్థితి, పోటీ చేస్తే తాడు పోయిన పరిస్థితి. రేపు జూబ్లీ ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అదే కాకుండా సుప్రీంకోర్టు కేసు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు అంతకుముందు స్పీడ్ ఇప్పుడు ఎందుకు స్లో చేసింది? మరి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే థర్డ్ పోతుంది కాబట్టి ఇంకా పతాక స్థాయి పడిపోయే అవకాశం కాబట్టి సుప్రీంకోర్టులో ఉన్న కేసులు పడుచుకునే పరిస్థితులు బీఆర్ఎస్ పార్టీ లేదు. అనవసరంగా తెలంగాణ సమాజం ముందు ఏంటంటే ఏదో తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నట్టుగా మీరే మీ సోషల్ మీడియా, మీ నమస్తే తెలంగాణ, మీ టీవీ న్యూస్ లో ప్రచారం చేసుకునే విషయం సిట్టింగ్ సీటే వాళ్ళది కదా బీఆర్ఎస్ ది. ఖచ్చితంగా మేమే గెలుస్తాం, కాంగ్రెస్ 2కు పడిపోద్దో 3కు పడిపోద్దో చూసుకోమని కంటోన్మెంట్ లో అదే చెప్పారు. కంటోన్మెంట్ మీ సిట్టింగ్ సీట్ మేము గెలిచినాం. అదే కాకుండా మీరు సికింద్రాబాద్ లో 3rd ప్లేస్ పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే, అదేవిధంగా చేవెళ్ళ మీదే సిట్టింగ్ ప్లేసు ఎలక్షన్ జరిగితే మీరు 3rd ప్లేస్ పోయారు. అదే కాకుండా భువనగిరి కూడా అదే జరిగింది, అంతగా అదే జరిగింది. భువనగిరి అంటే నా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. కాబట్టి మీరు మెదక్ సంబంధించి మీరు ఉన్నట్టు గతంలో ఎన్నడూ ఓడిపోయిన పరిస్థితి, మొన్న ఓడిపోయి ఏకంగా భారతీయ జనతా పార్టీ గెలిచిన పరిస్థితి. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ 7 స్థానాల్లో డివైడ్ పోయి 37% నుంచి 17%, అంటే 20% ఓట్లు తగ్గి కంటోన్మెంట్లో 3rd పోయి
కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో పోటీ చేయని పరిస్థితికి దిగజారిందంటే మీరు తీసుకున్న అసమర్థ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం మంచిని మంచరకుండా చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ సమాజంతో గమనిస్తూనే ఉన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలు మాట్లాడకుండా కేసీఆర్ గారు వారి పామోలు ఉంటారు, మీరు కేటీఆర్ గారు వచ్చి బయట వచ్చి అడావుడి చేస్తామని నమ్ముతా. అదే కాకుండా బీసీలు నిండా ఉంచిన మీరు 34% రిజర్వేషన్ 23% తక్కువ చేసి 18% మాత్రం సర్పంచ్ ఎలక్షన్ చేసి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం 42% చేస్తా అంటే కులగల్ల వివరాలు నమోదు చేసుకోలేదు. కేసీఆర్ గారు చేసుకోలేదు, కేటీఆర్ గారు చేసుకోలేదు, హరీష్ రావు గారు చేసుకోలేదు. కల్వకుంట్ల కవిత గారన్నా వివరాలు నమోదు చేసుకొని కౌన్సిల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేసినా కూడా కల్వకుంట్ల కవిత గారు ఉంది అక్కడ మాట్లాడారు. కనీసం నైతికత ఉంది బీసీ గురించి మాట్లాడడానికి. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు మిగతా నాయకులు ఎవరు కూడా నైతికత లేదు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ కావచ్చు అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉంటే వాకౌట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలు. బీసీలకు సంబంధించి 34%, 23% నుంచి 18% కుదించిన వాళ్ళు మీరు. కాబట్టి తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బీసీలకు మేలు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప అసెంబ్లీలో 37% రిజర్వేషన్ ని బిల్లు రూపంలో పంపించారు కేంద్రానికి. నిజంగానే బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఆ బిల్లు వాపస్ తెచ్చుకోవాలి. తర్వాత అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏదైతే 42% బిల్లు మళ్ళీ పంపించారో ఆ బిల్లు ఆమోదం పొంది తిరిగి రావాలి. ఈ రెండు అంశాలలో కవిత గారు చాలా క్లారిటీగా బీసీల కోసం ఆమె ఒక పోరాటాన్ని చేస్తూ వచ్చారు. 16 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇందిరా పార్క్ వద్ద దాదాపుగా 2-3 సార్లు బహిరంగ సభలు పెట్టారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. ఇవాళ ఆర్డినెన్స్ రావడం వల్ల ఆ ఆర్డినెన్స్ కూడా కొంత చట్టబద్ధత కల్పిస్తే బాగుంటుంది. దాంట్లో ఏదైతే న్యాయ పోరాటానికి వెళ్ళేటువంటి అంశాలు ఉన్నాయి, ఒకవేళ చట్టం దగ్గరికి ఎవరైనా కోర్టులో కేసు ఇస్తే ఆర్డినెన్స్ అనేటువంటిది చెల్లుబాటు కాకుండా పోతుంది. కాబట్టి దానికంటే ముందు మీరు హైకోర్టులో కేవేట్ వేయండి అని చెప్పేసి ఆమె ఒక రిక్వెస్ట్ చేశారు. సో రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేయడంలో కవిత గారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతున్నారు. జాగృతిగా ఈ ప్రోగ్రామ్స్ అని చేశారు. మా బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న రీసెంట్ గా 2 days బ్యాక్ అక్కడ ఇందిరా పార్క్ వద్ద బీసీల కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి అన్ని బీసీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరితో మాట్లాడించే ప్రయత్నం చేసి ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ సొంత పార్టీలో తన కన్న తండ్రిని కలిసేటువంటి అవకాశం లేకపోవడము దాని గురించి మాట్లాడుతున్నారు. అంటే సొంత బిడ్డకే న్యాయం చేయడం కేసీఆర్, తెలంగాణ బిడ్డలందరికీ ఏం న్యాయం చేస్తారు అని అడుగుతున్నారు. రోజా గారు ఏ కుటుంబంలో అయినా తల్లి తండ్రిని కలవలేనంత దయనీయమైనటువంటి పరిస్థితులు ఉండవండి. ఇప్పుడు ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి వేగ్ విషయాలను లేకపోతే సంచలనం కోసం కొంతమంది రాసిన విషయాలని లేఖ విషయం డిస్కషన్ జరిగింది. ఆమె అంగీకరించారు. పార్టీకి ఆమె ఇప్పుడు లేఖ రాశారు. 14 సార్లు లేఖలు రాశారు. 14 సార్లు రాసిన ప్రతి లేఖ కూడా నాన్న చదివి చింపేసి పక్కన పెడతాడు. ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే అంశం ఉంటే ఆవిడే స్వయంగా చెప్పారు కదండి, కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, వెళ్ళడానికి వీలు లేకుండా చేస్తున్నారు, అడ్డు తగులుతున్నారు, ఇవన్నీ చెప్పారు కదా ఆవిడే. అవును, అదే విషయాన్ని ప్రస్తావించి ఆమె మాట్లాడే విషయాలు నేను చెప్తాను. ఏదైతే అమెరికా నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ లో పెట్టినటువంటి ప్రెస్ మీట్, మా నాన్న దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ చుట్టూ కొంతమంది దయ్యాలు ఉన్నారు. దయ్యాలు మీన్స్ ఇప్పుడు వాళ్ళ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడానికి కొన్ని నిర్ణయాలు కారణం అవుతుంటాయి కదండి. ఇప్పుడు కేసీఆర్ గారు రాజకీయ చాణక్యుడే అయినప్పటికీ కొంతమంది వ్యక్తులు ఆయన ప్రభావితం చేసి తప్పు నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. వాళ్ళు దూరం అయితే పార్టీ బాగుపడుతుంది అనేటువంటి ఒక సలహా ఇచ్చారు. ఇప్పుడు పార్టీకి అంతర్గతంగా జరిగేటువంటి సలహాలు సూచనలు కొంత బహిర్గతంగా జరగడం వల్ల పార్టీ కొంత కోపంతో ఉన్నమాట వాస్తవమే. ఇవన్నీ కూడా సద్దుమనిపోతాయి. అది మా ఇంట్లో జరుగుతున్నటువంటి సమాచారానికి మా ఇంట్లో జరుగుతున్న కూడా మీకేం సంబరం అని నాకు అర్థం. కోతి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ ఇక మాకు సంబరాలు చేసుకోవచ్చు, మేము రోజు కవిత మంది తిట్టొచ్చు, రోజు కేటీఆర్ కేసీఆర్ ని. ఇది చిన్న రాజకీయం అండి, నాకు అర్థం కాదు. ఒక పార్టీలో ఆమె కంటే ఒక ప్రత్యేకత స్థానం ఉంది. ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొనసాగుతుంది, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కమిట్మెంట్ తో పోరాటం చేస్తా ఉంది. నాట్ ఓన్లీ ఫర్ బీసీస్, ఎస్సీల గురించి మాట్లాడినరు, దళిత బంధు నిధుల గురించి మాట్లాడినరు, మహిళల 33% రిజర్వేషన్ గురించి మాట్లాడారు. ఇంటి పోరు అంటారు, మీరు తీర్చుకోవాల్సిన ఇంటి పోరులో కాంగ్రెస్ మా పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గతమైన సమస్యలు మీకెందుకు కోతి కొబ్బరికాయ చిక్కినట్టుగా ఎగిరిపడుతున్నారో మాకు అర్థమవుతుంది. రైట్ రైట్ ఓకే. సో లక్ష్మణ్ గారు, సో మొత్తానికి ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజల సంక్షేమం కోసం కావచ్చు, అభివృద్ధి కోసం కావచ్చు, ఈ 10 ఏళ్లలో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము అని వాళ్ళు సవాల్ విసురుతున్నారు. 18 నెలల కాలంలో మేమేం చేశామో అని వీళ్ళు సవాళ్ళు విసురుతున్నారు. కానీ ఎవరి సవాల్ని ఎవరు స్వీకరించట్లేదు, ఎవరు ఒక దగ్గర జమ కావట్లేదు, ఎవరు వీటిపైన చర్చించుకోవట్లేదు. ఈ మొత్తం ఈ తతంగాన్నంతా ప్రజలు ఎలా గమనిస్తున్నారు, ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారంటారు? ఇప్పుడు గత 10 ఏళ్లలో ప్రభుత్వ తీరు పరిశీలించిన తర్వాత
ప్రజలు సమాధానం చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజలు అంతే జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. దారి తప్పి వ్యవహరిస్తుంటే ప్రజలకి వాయిస్ ఉండదు, బయటకు వచ్చి గొడవలు పెట్టుకోలేరు, అవును. బయటకు వచ్చి నినాదాలు చేయలేరు. రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సంస్థలు చేయాల్సిందే కానీ ఆమనమైన ఎప్పుడు బయటికి రాడు. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ప్రతి ఇంట్లో సెల్ ఫోన్ ఉన్న తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోగలుగుతున్నాము. వాళ్ళ సమాధానం ఎప్పుడు చెప్తారు? ఓటు, వాళ్ళ చేతిలో ఓటు. రాబోయేటువంటి ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో, సహజంగా లోకల్ బాడీ ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలం ఉంటుందా లేదా చూడడానికి. అక్కడ అర్థమైపోతుంది రేపు ఏంటి పరిస్థితి, వీళ్ళ పరిస్థితి. ఇలా తిట్టుకుంటూ కూర్చుంటే వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళు చెప్తారు. తిట్టుకోవడం ఎందుకండి? ఇప్పుడు అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. కృష్ణా వాటర్ మీద ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉండిపోయాయని చెప్పి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 10 ఏళ్ళు ఆయన చేయలేదు. ఇప్పుడు మీరు 1.5 సంవత్సరం వచ్చింది, మీరు చేయండి, ఫాస్ట్ గా చేయండి. అప్పుడు అన్ని కేసులు, వ్యవహారాలు, కృష్ణా వాటర్ మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం చెప్పడము, కర్ణాటక చెప్పడము, సుప్రీంకోర్టు పోవడము, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు మీరు ఏదైనా చేయదలుచుకుంటే కనుక మంచి సామరస్యంగా మాట్లాడుకుని చేయండి, ఎవరు వద్దంటారు కదా. ఇక్కడ రైతులకు మేలు జరగాలని అనుకున్నప్పుడు చెయ్యండి. ఇప్పుడు అదేదో తీసుకున్నారు పోలవరం బనగర్చల గోదావరి జలాల ఇష్యూ, అది ఇప్పుడే ఏం తెగదు. అది పెద్ద వెంటనే ప్రారంభమైపోయి జరిగే నష్టం కూడా ఏమీ లేదు. కాకపోతే నీటి వాటాల విషయంలో మాట్లాడుకోవాల్సిందే, ఎవరు కాదండు, సామరస్యంగా మాట్లాడుకోవాలి. కేసీఆర్ గారు ఏం చేశారు? కాళేశ్వరం కట్టేటప్పుడు, అయ్యా ఊరికి అనవసరంగా మా జోలికి రాకండి, మేము గోదావరి నిధులు జలాలు ఉదాహరణ సముద్రంలో పోతూనే కాళేశ్వరం కట్టుకుంటాను, మీరు పోలవరం కట్టుకోండి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు. రాబట్టే ఆయన పోలవరం అక్కడ ప్రారంభించారు. ఇది కాళేశ్వరం నుంచి వీళ్ళు నిధులు కేటాయించుకొని వీళ్ళు త్వరగా పూర్తి చేసుకున్నారు. సరే, అది ఏదో మేడిగడ్డలో అది పొందినంత మాత్రం ప్రాజెక్టు మొత్తం పాడైపోయిందని తప్పది. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం తప్పు చేసింది అనుకుందాము. ఇంకా పోలవరం విషయంలో అక్కడ కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించిన విషయంలో ఏమైపోయింది? అక్కడ అవినీతి ఉంది. పోలవరం నిధులు డైవర్ట్ చేశారు, త్వరగా పూర్తి కాలేదు. కాఫర్ డ్యామ్ కింద ఉన్నటువంటి కాఫర్ డ్యామ్ పాడైపోయింది, రిటర్న్ వాల్ పాడైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద శ్రద్ధ తీసుకోలేదు. ఇప్పుడు అది మళ్ళీ ప్రారంభం అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలు కృష్ణా కలిపితే గనక కృష్ణా వాటర్ సమస్య పరిష్కారం అవుతుంది. రాయలసీమ ప్లస్ నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఇబ్బంది లేకుండా వస్తుందని ఆలోచిస్తున్నారు. అది ప్రాక్టికల్ గా సాధ్యం అవుతా లేదా కేంద్రం చెప్పాలి, సిడబ్ల్యూ చెప్పాలి. అది పరిశీలనకి వెళ్ళేది అక్కడికి. వాళ్ళేమి ఏం క్లియరెన్స్ దేనికి ఇవ్వలేదు. ఇంకా ఇప్పుడు ఈ కమిటీకి వచ్చింది, ఈ కమిటీ వేసింది కదా నిపుణుల కమిటీ, ఆ కమిటీ తేల్చాలి అది అసలు ఫీజిబిలిటీ ఉందా లేదా అని. నాకున్న సమాచారం మేరకు అయితే అది 20,000 కోట్లు అంటున్నారు. 120 మీటర్లు పైకి వాటర్ షిఫ్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్ళడము అంటే ఎన్ని మోటార్లు పెట్టాలి, ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, దాన్ని ఫీజిబిలిటీ అంటారు. ఫ్యూచర్ లో ఏం జరగబోతుంది అనేది మనం వేచి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను అది పనికిరాదు అంటే కనుక అందరు నన్ను విమర్శిస్తారు. అది కాలమే సమాధానం చెప్తారు. దానికి అనవసర వాదనలు మాట్లాడుకుంటూ రోజు తిట్టుకుంటూ ప్రజలు డైవర్ట్ చేయకండి, ప్రాక్టికల్ గా రండి. ఎస్, మీరు ఇప్పుడు మేలుగడ్డ అది ఉంది పిల్లలు బాధ్యతలు పక్కన పెట్టుకుంటూ కింద ఓకే, దాన్ని నిపుణుల కమిటీతో రిపోర్ట్ తీసుకొని దాన్ని గోడ పడిపోతే మనం ఇంట్లో కట్టుకోవా వెంటనే లేట్ చేసుకుంటామా? ఎందుకంటే దాన్ని ఇంతవరకు సరి చేయలేదు. మరి చేయాలి కదా, బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. ఇది రాజకీయాలు పక్కన పెడతాం, ప్రభుత్వాన్ని కదా. దాని నుండి ఇంత ప్రయోజనం ఉంది. మీరు ఎన్ని చెప్పినా కాళేశ్వరం ప్రాజెక్టు వలన అస్సలు మా ఊరికి నీళ్లు వస్తాయో లేదు అని చెప్పి కళ్ళతో ఎదురు చూసిన గ్రామాలకు నీళ్లు వచ్చాయి. అది మర్చిపోయి ఇట్లా ఏ పార్టీ అయినా కానీ ఆ ఊరికి నీళ్లు పోయాయి. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. దత్తాత్రేయ గారు, చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.